వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఉల్లిపాయలు లేకుండా ఇళ్లలో వంటే ఉండదు. ఏ కూర చేయాలన్నా సరే ఖచ్చితంగా ఉల్లిగడ్డలు ఉండాల్సిందే. ఇంట్లో ఏ కూరగాయలు లేకపోతే సింపుల్ గా ఉల్లిగడ్డలు మిక్సీ పట్టి అందులో కారం ఉప్పు కలిపి పచ్చడి చేసుకొని తినేస్తారు. సీజన్ తో సంబంధం లేకుండా వీటి డిమాండ్ ఎప్పటికీ ఉంటుంది. అందుకే ఉల్లిగడ్డ ధరలు పెరిగాయనగానే అందరూ అంతా హైరాణ పడిపోతుంటారు. అయితే ఉల్లిపాయలు వాడేటప్పుడు అందరూ కామన్ గా చేసే పని ఒకటి ఉంటుంది. కూరలో వేసేందుకు ఉల్లిపాయ కోసిస్తారు. మొత్తం పట్టదులేని సగం కోసి పక్కన పెట్టిస్తారు. మరోసారి అవసరం వచ్చినప్పుడు ఆ సగం కోసిన ఉల్లిపాయను మరో కూరలోకి వాడతారు. పొదుపు పరంగా చూస్తే ఇది మంచిదే. అయినా ఉల్లిపాయల్ని అలా సగం కోసేసి పక్కన పెట్టేస్తే పాడైపోయే అవకాశం ఉంటుంది. వాటిని సరైన పద్ధతిలో స్టోర్ చేయకపోతే చాలా త్వరగా పాడైపోతాయి. సాధారణంగా ఇంట్లో ఏం మిగిలిపోయినా వాటిని తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తారు. ఇది అందరికీ అలవాటైపోయింది. పెరుగు, కూరలు, పిండి ఇలా ఏదైనా సరే ఎంత మిగిలినా సరే అవి పాడైపోకుండా ఉండేందుకు ఫ్రిడ్జ్ లో పెట్టేస్తారు. అదేవిధంగా సగం కోసిన ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రిడ్జ్ లోనే దాచుస్తారు. అయితే ఉల్లిపాయల్ని మాత్రం ఇలా ఫ్రిడ్జ్ లో ఉంచడం మంచిది కాదు. దీని వెనకాల రీజన్ ఏంటో తెలుసుకుందాం. ఉల్లిపాయలు ఘాటుగా ఉంటాయి. అందులో సల్ఫర్ ఉండటం వల్లే ఈ ఘాటుతనం వస్తుంది. అందుకే వీటిని కోసేటప్పుడు కళ్ళల నుంచి నీళ్లు వస్తాయి. అయితే సగం కోసిన ఉల్లిపాయల్ని ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్ల దానిపైన కనిపించిన బ్యాక్టీరియా ఫామ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. వాతావరణంలో ఉండే పాథోజెనిక్ బ్యాక్టీరియా కారణంగా ఉల్లిపాయలు ఆక్సీకరణ చెందుతాయి. క్రమంగా అవి పాడైపోతాయి. వీటిని చూసుకోకుండా కూరల్లో వేసుకొని వండుకొని తింటే ఆరోగ్యానికి చాలా ప్రమాదం. జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇదొక్కటే కాదు, ఇలా కోసిన ఉల్లిపాయల్ని ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్ల అందులోని పోషకాలు తగ్గిపోతాయి. ఉల్లిపాయలు కోసినప్పుడు వాటి నుంచి ఓ ద్రవణం విడుదలవుతుంది. అది గాలిలో కలిసినప్పుడు లోపల బ్యాక్టీరియా ఏర్పడుతుంది. అందుకే కోసిన ఉల్లిపాయలను ఫ్రిడ్జ్ లో పెట్టకూడదని చెబుతుంటారు. సగం కోసిన ఉల్లిపాయ ముక్క తాజాగా ఉండాలంటే దానికి వెన్న పూసి ఉంచాలని కొందరు చిట్కా చెబుతారు. కానీ దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదనే వాళ్ళు ఉన్నారు. అందుకు కారణం ఏంటంటే వెన్నలో కొవ్వు అధికంగా ఉంటుంది. వెన్నని అలా రాసి ఎక్కువ కాలం పాటు ఉంచితే అది క్రమంగా రియాక్షన్ కు గురవుతుంది. త్వరగా పాడైపోయి వాసన వచ్చేస్తుంది. అందుకే ఉల్లిపాయకు వెన్న రాయడం సరైన పద్ధతి కాదని కొందరు అంటున్నారు. ఫ్రిడ్జ్ లో ఉంచడం సరైన పద్ధతే. కాకపోతే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అవి కనీసం వారం రోజుల పాటైనా తాజాగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఉల్లిపాయల్ని కోసేసి ఫ్రిడ్జ్ లో ఎక్కడ చోటుంటే అక్కడ పెట్టేస్తుంటారు. ఇలా చేస్తే అవి చాలా తొందరగా పాడైపోతాయి. కంటికి కనిపించకుండానే బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది. అలా కాకుండా ఓ డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్ లో ఉంచితే కొద్ది రోజుల వరకు అవి తాజాగా ఉంటాయి. ఇంకా ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే మాత్రం పాలిథిన్ బ్యాగ్ లో వాటిని ఉంచటం మంచిదే. ఆఫీసులకు వెళ్లే వాళ్ళు ఉదయం లేచి హడావుడి పడకుండా రాత్రి కూరగాయలు తరిగి పెట్టుకుంటారు. ఈ క్రమంలోనే ఉల్లిపాయల్ని కట్ చేసి పెట్టేస్తారు. అయితే వాటిని అలా రాత్రంతా బయటే ఉంచకుండా ఏదైనా గాజు పాత్రలో పెట్టాలి. గ్లాస్ జార్ లాంటి వాటిలో నింపి ఫ్రిడ్జ్ లో ఉంచేస్తే ఉదయం వరకు తాజాగా ఉంటాయి.